యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానటువంటి సొలొమోను రాసేటువంటి ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటేనే. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తలంపులు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆనాడు ఇశ్రాయేలును పరిపాలన చేసేటువంటి మూడవ రాజు అయినటువంటి సొలొమోను ప్రజలను పరిపాలించడానికి మరి తను ఏదైతే తనకు కావాలని ప్రభు ఎదుట యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు సొలొమోను అడిగినటువంటి జ్ఞానాన్ని, మరి మంచి వివేకాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. కాబట్టే మరి సొలొమోనుకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే మరి జ్ఞానైనటువంటి సొలొమోను. మరి ఆయనకే మరొక పేరు ఏంటంటే ఆయన్ను ప్రసంగి అని కూడా పిలుస్తారు. ఆ జ్ఞానైనటువంటి సొలొమోను మరి మహారాజు అయి ఉండి ఇశ్రాయేలుని మరి ఆయన పరిపాలన కాలంలో ఆయన పరిపాలన విధానాన్ని బట్టి అనేక మంది చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కూడా ఆయన జ్ఞానానికి ముగ్ధులైపోయి ఆయనను ప్రశంసిస్తూ బహుమానాలు కానుకలు ఇస్తూ, మీ నిర్ణయాలు మీ శాసనాలను మేము కూడా అంగీకరిస్తాం, మేము కూడా మీకు కప్పం కడతామని చెప్పేసి చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కూడా జ్ఞానటువంటి సొలొమోన్ని అంగీకరించారు. అంతటి గొప్ప జ్ఞానం కలిగిన వాడు, అంత మహా గొప్ప దేవుని యందు భక్తి కలిగినటువంటి సొలొమోను ఆయన చెప్పినటువంటి సామెతల్లో, ఆయన చెప్పినటువంటి ఆయన మాటల్లో నుంచి మనం ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటివి. ఈ భాగంలో ఉన్నటువంటి 2 తలంపులు ఏంటంటే, ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమును సుఖం అనుభవించుట అనేటువంటిది దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకోవాలి అంటాడు. చాలా లోతైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు సొలొమోను. ప్రతి మనిషి కూడా ఈ ఉదయకాల సమయంలో మనం అనుకుంటాం, మనం సంపాదిస్తున్న దాన్ని బట్టి, మన కలిగిన వాటిని బట్టి నేను సంపాదించుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను సిద్ధపరచుకున్నాను, నేను వండుకున్నాను, నాది నాది అని చెప్పేసి అనుకుంటాం. అయితే మనకున్న ప్రతిదీ కూడా దేవుని అనుగ్రహం అనేటువంటిది మర్చిపోతుంటాం. దేవుని ఆశీర్వాదం అనేటువంటిది మనం మర్చిపోతుంటాం. అందుకనే మనకు ఒక సందర్భం కూడా లూకా సువార్తికుడు మన జ్ఞాపకం చేశాడు. ఆ సంవత్సరం పంట బాగా పండినప్పుడు ఆ ధనవంతుడు తను అనుకున్నట్లుగా, తన అంతరాత్మతో తను అనుకున్నట్లుగా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకి సరిపోయినంత నేను సమకూర్చాను అని తను అనుకున్నప్పుడు ప్రభు అతనితో అన్నాడు, వరే వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించింది ఎవరి సొత్తు అవుతుంది అని. మన జీవితంలో కూడా మనం మర్చిపోతుంటాం. దేవుని యొక్క కాపుదల లేకపోతే, దేవుని యొక్క ప్రమేయం మన జీవితంలో మన కుటుంబానికి లేకపోతే మన జీవితాలు ముందుకు సాగలేవు. మన మనుగడ అనేటువంటిది ముందుకు సాగదనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి మనుషుడు కూడా అన్నపానాలు పుచ్చుకోవటంలో కానీ, మన కష్టార్జితాన్ని అనుభవించటం, మన సుఖపడటం అనేటువంటిది అది మనం అనుభవించాలి అని అంటే అది దేవుడిచ్చేటువంటి బహుమానమై ఉండాలంట. అది దేవుని చిత్తమై ఉంటేనే కానీ మనం తినగలుగుతాం, మనం సుఖంగా ఉండగలుగుతాం, మనం నెమ్మదిగా పడుకోగలుగుతాం, మన యొక్క పనులన్నీ కూడా నెమ్మదిగా చేసుకోగలుగుతాం. ఇది దేవుడు యొక్క బహుమానం. అలా కాకుండా దేవుడు ఇవ్వకపోకుండా, దేవుడు ఆయన అనుగ్రహం లేకుండా ఈ భూమి మీద గ్లాస్ నీళ్లు కూడా మన జీవితంలో పుచ్చుకోలేము. గుక్కడి నీళ్లు గొంతులోనికి దిగదు. ఆయన చిత్తమై ఉంటేనే, ఆయన కాపుదలు ఉంటేనే మనం భద్రపరచబడతాం. అట్టి సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా మరొక పర్యాయం గ్రహించాలి,
గుర్తించాలి. ప్రభు యొక్క కార్యాన్ని మనం గుర్తెరుగుతూ ఆయనకి ఇంకా ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, మరి ప్రతిదీ కూడా ప్రభువా నా జీవితంలో ఏదైనా మీ చిత్తమే అని చెప్పేసి ఆయనకి పూర్తిగా మనల్ని మనం సమర్పించుకుంటూ ముందుకు సాగుటంలో పరిశుద్ధాత్ముడు ఇంకెక్కువగా మనలందరినీ కూడా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కానాభూతులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు. ఈ ఉదయం నాయన జ్ఞానటువంటి సొలొమోను యొక్క అనుభవంలో నుంచి, జ్ఞాని అయినటువంటి సొలొమోను యొక్క ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిలో నుంచి నా తండ్రి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్ని మాకు మీరు బయలుపరిచి జ్ఞాపకం చేస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే నా తండ్రి, దేవా మీ చిత్తం లేకుండా అన్నపానాలు భుజించలేము. మేము సంపాదించింది అని మేము అనుభవించడం అనేటువంటిది కూడా అది మీ అంగీకారం అయి ఉంటేనే, మీ చిత్తం అయి ఉంటేనే, అది మీరు అనుగ్రహిస్తేనే ప్రభువా అయ్యా మా జీవితంలో మేము ఏదైనా పొందుకోగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ప్రభువా. దేవా మరి ఆనాడు యోహాను సువార్తికుడు 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినట్లుగా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు అని మీరు జ్ఞాపకం చేసినట్లుగానే దేవా మీకు వేరుగా ఉండి మేము జీవించలేము. మిమ్మల్ని కాకుండా ప్రభువా మీ యొక్క చిత్తం ఏంటో గుర్తెరగకుండా నా తండ్రి, మీ ప్రమేయం లేకుండా మా జీవితం మనుగుడనేటువంటిది ముందుకు సాగదు అనేటువంటి సత్యాన్ని మేమందరం కూడా గ్రహిస్తున్నాయన ఇంకెక్కువగా నాయన మీకు సమీపంగా జీవించేవారుగా, అది గుర్తెరిగి నాయన జీవించేటువంటి నడవడిక జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయండి. ఈ ఉదయం నాయన ఈ యొక్క అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా మీరు బలపరిచి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేయనటువంటి వారి ఉద్యోగాల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు వెన్నంటుండండి ప్రభువా. మీ కాపుదల దయచేసి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతిని, సమాధానాన్ని, సంతోష సమృద్ధిని మీ కృపలో అనుగ్రహించి అనుభవించగలిగినటువంటి రీతిలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆస్వాదించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.